మొట్టమొదటగా ఈ కాళహస్తీశ్వర శతకంలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్లోకాన్ని గమనిస్తాం. ఈ కావ్యాన్ని 16వ శతాబ్దంలో రాసినట్టుగా మనకి ఆధారం కనబడుతోంది, చరిత్ర ఆధారం కనబడుతోంది. శ్రీ విద్యత్కలితాజవం జవ మహాజీమోత పాపాంబుధారావేగంబున మన్మనోజ్ఞ సుముదీర్ణత్వంబు కోల్పోయితిన్ దేవా మీ కరుణా శరత్సమయమింతే చాలు చిద్భావనాసేవం తామరతంపరైమనియదన్ శ్రీకాళహస్తీశ్వర. భక్తికి కావలసినటువంటిది సమర్పిత భావము, భక్తికి కావలసినటువంటిది అంకిత భావము, శరణాగత భావము, సర్వస్య శరణాగతి. నేను వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్ళి బాగున్నావా, నేను బాగున్నాను అనుకుంటే అది భక్తి కాదు. అంటే ఏ స్థాయికి ఏ పేరు పెట్టాలో మన పూర్వీకులకు తెలుసు. ఒక పలకరింపుకి, ఒక భక్తి నివేదనకి ఒక భేదాన్ని చూపించారు. నమస్కారము అంటే అర్థం ఏమిటి? శిరస్సు వంచి నమస్కారము చేసి నన్ను నేను సమర్పించుకుంటూ, అయ్యా నీవే తప్ప ఇతఃపరం బెరుంగ మన్నింపందగుందీను నిన్ అని ఆనాడు గజేంద్ర మోక్షములో ఆ ఏనుగు ప్రార్థించిన తర్వాత కదా స్వామివారు సిరికించప్పక చెంకు చక్రయుగముల్చెదో ఈ సంధింపక అంటూ ఆయన పరిగెంటుకుంటూ వచ్చాడు. ఆయన యావత్ పరివారమంతా ఆయన వెంట నిడుకుని వచ్చాడు కదా ఆయన అక్కడ. అది ఎందుకు వలన వచ్చారు ఆయన అక్కడికి అంటే, అంతవరకు ఏనుగు నా బలాన్ని సూచించి తనతో ఆ మొసలితోటి అరిమకరిమ జరిగినటువంటి ఆ యుద్ధం ఏదైతే ఉందో, కరిమకరుల మధ్య యుద్ధము, అది కరిమకరి మధ్య జరిగింది. ఎప్పుడైతే ఆ కరి తెలుసుకున్నదో నా బలం సరిపోదు, అయ్యా నీవున్నా ఒక్కడివి, నీవు తప్ప నాకే దిక్కు లేదు, దర్శిపోతున్నానయ్యా అని ఎప్పుడైతే సమర్పిత భావముతో ఆ క్షణాన తనని తాను భగవంతుడికి సమర్పించుకుందో, తత్క్షణాత్ భగవంతుడు బయలుదేరి వచ్చాడు. ఎలా వచ్చాడు? భార్యకు కూడా చెప్పకుండా వచ్చాడు. ఆ ప్రణయోత్సాహంలో కదిలినటువంటి అమ్మవారి యొక్క జుట్టు కదలికల్ని, కుత్తులను కూడా సరిచెయ్యకుండా వచ్చాడు. తన పంచె జాలువారుతుంటే ఆ పంచెకి అమ్మవారి చీరకొంగు ముడివడి అమ్మవారు చీరకొంగు జారుతుందన్న స్పృహ లేకుండా పరిగెట్టుకుంటూ వచ్చారు. అంటే సర్వస్య శరణాగతితోటి ఉన్న భక్తుడి దగ్గరికి భగవంతుడు తత్క్షణాత్ వచ్చి రక్షిస్తాడు అని చెప్పడానికి పోతనవారు అంత అద్భుతమైన వర్ణనలో ఆ పారమార్థిక తత్వాన్ని జొప్పించి చెప్పారు మనకి. ఇప్పుడు చూడండి ఆ సమర్పిత భావము ఎలా ఉండాలి అనేటువంటిది దీంట్లో మనకు చూపెడుతున్నారు ధూర్జటి మహాకవి వారు. ఓ దేవా, ఈ జీవితము నేనేం చేస్తున్నానంటే ఒక వలయాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఈ వలయంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, ఇది భార్య, పిల్లలు, స్నేహితులు, ఒక వలయం, ఒక చట్రంలాగా నన్ను ఆకట్టుకుంటోంది. అంతే కదా. ఈ రోజున మా ఇంట్లో నా భార్య ఏ వంటకం చేసింది, నా భార్య ఏ అందంగా ఉంది, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఒక లంపటం. అంటే మనము ముందుకు అడుగు వెయ్యకుండా ఒక మాయలో, ఈ చట్రం, మాయా చట్రములో మనల్ని ఈ భగవంతుడు, మళ్ళీ ఈ చట్రంలో మనల్ని బంధించిన వాళ్ళు ఎవరు? మళ్ళీ భగవంతుడే. ఎందుకని? కర్మసాక్షి. కర్మ చెయ్యడానికే కదా జన్మనెత్తాము. మరి పరమార్థం ఏమిటి? కర్మ చేస్తున్నాం కాబట్టి కర్మలో మునిగిపోవడమేనా పరమార్థము? కాదు. ఇక్కడ చూడండి, తామరతం పరైమని యదన్, అక్కడ ఆ ప్రయోగాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అక్కడ అంటే మహనీయుల యొక్క కావ్యాలలో నుంచి కేవలము లౌకికార్థాన్ని మాత్రమే కాదు, పారమార్థిక తత్వాన్ని గ్రహించినప్పుడే ఆ కవి యొక్క శ్రమకి మనం విలువిచ్చిన వాళ్ళం అవుతాం.